3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి, సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు. అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి. నెక్స్ట్ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు, అదేంటి? 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల ఆలోచన పద్ధతి. హెబ్రీయులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములు అన్నా ఒకటే. అయితే 3 దినములు అన్నప్పటికీ 3వ దినము కూడా, 3వ దినములోని ఒక గడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే. ఉదాహరణకు యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయనను లేకపోతే ఆయనను ఎక్కడ పెట్టమన్నాడు? సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలాతుకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 64 వరకు. నేను వెంటనే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇది ఆఖరి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఆ తర్వాత ఖురాన్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. చెప్పండి. మత్తయి సువార్త 27, 63, 64. అయ్యా, ఆ వంచకుడు అని యేసు ప్రభువు గురించి యూదుల యొక్క అధికారులు, మతాధికారులు మాట్లాడుతున్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములు అయిన తరువాత నేను లేచెదనని చెప్పాడు. 3 దినములు అయిన తరువాత వాళ్ళకి ఎలా అర్థమైంది? 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 దినములు అయిన తరువాత. చదవండి. లేచెదనని చెప్పాడు కాబట్టి 3వ దినం వరకు అంటున్నాడు. 3 దినములు అయిన తర్వాత అంటే ఎన్నో దినం వరకు పెట్టాలి? 4వ దినం వరకు పెట్టాలి. కానీ వాళ్ళు అడిగేది ఏంటి? 3వ దినం వరకు పెడితే కాపలా చాలు. కాబట్టి హెబ్రీయుల ఆలోచన పద్ధతి, యూదుల ఆలోచన పద్ధతి 3 దినములు అన్నా 3 పగళ్ళు 3 రాత్రులు అన్నా ఒకటే. కాబట్టి యేసు ప్రభు శుక్రవారము చనిపోయినప్పటికీ యూదుల యొక్క దినము సాయంత్రం మొదలవుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నటువంటి అన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ వాడే, లేకపోతే అన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని క్యాలెండర్ రాసుకునే ప్రతి ఒక్క సంస్కృతిలోనూ దినము ఎప్పుడూ సాయంత్రమే మొదలవుతుంది.